మగుడి అల్లపుడి కన్నుల స్టిక్ హలో హబీబీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యూట్ ఖానా వ్లాగ్స్. మనం అయితే ప్రజెంట్ అయితే మొహానికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రైతు తీసుకోవాలి. కనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు ఇచ్చిపరి కుచ్చిపరి కుడకలేసుడే. ఇక్కడ వచ్చేసి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇక్కడికి వెళ్ళి స్ట్రేట్ పోతే ఇక్కడ ఉంటుండే, కానీ మనకి ఇక్కడ స్ట్రేట్ రోడ్ లేదన్నట్టు. సీదా పోయి కుచ్చి కుడక లేచినామంటే మళ్ళీ వచ్చేసి ఇక్కడ రైట్ తీసుకోవాలి. అటు ఇటు అయితే చూసుకోవాలి కంపల్సరీ. చూడకపోతే కుచ్చి కుడకలేసేస్తారు. సీదా పోయినామంటే అక్కడ రౌండ్ అబౌడ్ వస్తుంది, చిన్న రౌండ్ అబౌడ్. ప్రజెంట్ అయితే ఇది మన జోన్ అన్నట్టు. వచ్చేసి మోమరా. మనము ఫస్ట్ రైట్ తీసుకోవాలి. వెహికల్ వస్తుంది, కంపల్సరీ ఆగాలి. ఇట్లా వెహికల్స్ వస్తాయి, చూసుకోవాలి. ఇక్కడ రౌండ్ అప్ బోర్డులు ఎక్కువ. ఒకటి సెట్ అయింది అనుకో, దునియా తిరిగి రావచ్చు. దునియా దునియా ధనియా పత్తా గుమ్కే ఆ సక్తా హే. ఇటుకెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. సీదా కొట్టి ఒక ఎగ్దాం మజ్లీస్ ఉంటుంది. ముందర లైట్లు కనిపించేటి అన్నవే. గురు మేరీ పూజ గురు మేరీ గోవింద గురు మేరీ పారు బ్రహ్మ. కనిపించింది కదా, ఇది మజ్లీసు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ అది అదంతా మజ్లీసే. హలో అదే నైట్ అవుట్. ఇదైతే నైట్ అవుట్. ప్రజెంట్ వచ్చేసి ఎట్లుందో అందరూ కామెంట్ చేయగలరు. నైట్ అవుట్ రైడ్. ఇదే రైట్ సైడ్ ఉన్నది మన కేరీ ఫాల్. ఇక్కడైతే మనం ప్రజెంట్ యూటర్న్ తీసుకోవాలి. గ్రీన్ లైట్స్. యూటర్న్ సెంటర్దేమో రైట్, సెంటర్దేమో లెఫ్ట్. ఇది యూటర్ను. అట్ లాస్ట్ ఇదేమో ఇక్కడ లైట్ ఉంది ఆల్రెడీ, డేంజరు దెంగసాయి. ఫస్ట్దేమో స్ట్రేటు, సెకండ్దేమో లెఫ్ట్, థర్డ్దేమో యూటర్న్ ఇచ్చిండు. కొన్నిటికేమో యూటర్నే లెఫ్ట్లోనే ఇచ్చేస్తాడు, కొన్నిటికి వచ్చేసేమో ఇట్లా సైడ్లోకి ఇచ్చేస్తాడు. ఇంకా ఎట్లా ఉంటుంది ఆడ లొకేషన్ని బట్టి ఏదైనా సెట్ చేస్తారు. ఇప్పుడు మనమైతే రెడ్ లైట్ పడ్డది కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఆగబడుతుంది. అదే మళ్ళీ గ్రీన్ లైట్ వాడంగానే చక్కగా తోబట్టాల్సిందే. ఖాతారో లాంటారు భయ్యా.
మనదైతే స్టార్ట్ అయింది సిగ్నల్, కనిపించింది కదా గ్రీన్ కలర్. అటు ఇటు అయితే చెక్ చేసుకోవాలి, ఎంతకైనా మంచిది. కొట్టు, ఆరన్ కొట్టు, ఏదైనా కొట్టు బాయ్. తెల్లు అనవాళ్ళం బాయ్, ఏమంటావు బాయ్? కొంపాలు తెంగిపోతాయి. ఎట్టా కార్వాట్ ఇక్కడైతే రైట్ సైడ్లో కనిపించేది అయితే బ్లూ కలర్లో కెరిఫర్ అన్నట్టు. మనం ఎప్పుడైనా 14 నెంబర్ తీసుకుంటామంటే సీదా అబూమర్ స్ట్రీట్ కాదు, 14 నెంబర్ కనిపించింది కదా. ఇక్కడ ముందంటే 100 కెమెరా ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేదనుకో కొంప దెంగి పీకుడే. 250 కత్తరియాలు. నేనైతే ప్రజెంట్ వచ్చేసి ఇంత 60 స్పీడ్ అవుతున్నా, చాలా ఏం పోతులే. కొంపాలు దెంగినాయో, కొంపాలు గోంగినాయో, కొంపాలు గోంగినాయో. అక్కడికెళ్ళైతే ఒక ఇట్లా వస్తారు గీళ్ళు దొంగలు. బండ్లే జల్దీ జరపవచ్చు తీరం కొద్ది. ఈ లెమోజిన్ కట్లతోనే దిమాగ్ కరో చాలా. మనమైతే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి కొంచెం ముందరలో ఫ్రీ రైడ్ తీసుకోవాలి. ఇక్కడైతే లెఫ్ట్ ఇట్ లాస్ట్ ఇచ్చేసిండు. ప్లస్ అదే ఫస్ట్ యూ టర్న్ లెఫ్ట్ ఇచ్చిండు, అందులోనే స్ట్రైట్ ఒకటి ఇచ్చిండు, మళ్ళీ ముందట ఫ్రీ రైట్ ఇచ్చిండు. ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ జాగ్రత్త కంపల్సరీ చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా కానీ మింగేస్తారు. అంటే ఆరెంజ్లు ఉన్నది కాబట్టి మనకేం కాదు, అక్కడ గ్రీన్లు ఉన్నది కాబట్టి ఇప్పుడు గుప్పని లేపాలా. లేపకపోతే కొంప కొల్లేరు దెంగిపోతుంది. కొన్నది ఆల్రెడీ, బై లాభం లేదు. అక్కడ రెడ్ పడ్డది, మనం ఆడికే వరకు మళ్ళీ గ్రీన్ అవుతుంది. కానీ డ్రైవింగ్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్త, చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎంతసేపుగా ఎంత అలర్ట్గా ఉంటామో అంత మంచిది. ఎంత లేజీగా ఉంటామో అంత మనకు కొంపని దెంగేస్తుంది. ప్రజెంట్ అయితే రెడ్ పడ్డది. గ్రీన్ ఆన్ అయింది, మనదైతే చాలా అయింది. దబ్బర్ కొట్టుకొని నచ్చోటే, అది కూడా ఆన్ ఉన్నది, నొక్కపోడే. కానీ అందది నాకు తెలిసి. కష్టం. ఆరెంజ్ అయితే పడ్డది, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయింది ఆల్రెడీ. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది అయితే రెజెన్సీ. మన అయితే ఇట్లానే ఉంటుంది డ్యూటీ. ఎప్పుడు పడితే అప్పుడు ఒక టైం ఉండదు, ఏముండదు. పని ఉన్నప్పుడు చేసుకోవాలా, లేనప్పుడు రూమ్లో ఉండాలి, అంతే మన డ్యూటీ. ఎవరిదో కొంప ముంచినవే బామాయ, బజార్లో కొంపలాట. నేనైతే ఇప్పుడు రౌండ్ అబౌట్ ఎట్లా లైన్ చేంజ్ చేస్తున్నా చూడర్రి. ఇంటికెళ్ళి సెంటర్ లైన్ కోవాలా, అంటే సెంటర్ లైన్ అంటే లోపల లైన్ కోవాలా. ఫస్ట్ లైన్లోకి వెళ్ళి వచ్చి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చి రైట్ ఇండికేటర్ వేసుకోవాలి. ఈ సగం బోర్డుకి వచ్చినాక రైట్ తీసుకోవాలి. ఇంత అంతే, ఏముండదు. అంటే మనకు ఇప్పుడు అంటే ఇట్లా, ఇప్పుడు నేను పర్సనల్గా ఉన్నవాడు నడుతుంది. అదే మనకి ఎట్లా అంటే టెస్ట్ గిన పోయినప్పుడు అయితే కంపల్సరీ చాలా జాగ్రత్త ఉండాలి. ఎంత జాగ్రత్త ఉంటే అంత మనకే మంచిది. కొంపాలు దెంగిపో కొల్లరు కావు అట్లా. అమ్మో నీ అమ్మ గొప్పకే, అందం పొగేసి కన్నవే ఒలనను, పరువాలి పొదిగిన చిలక కోడిగుడ్లను గనక నీ మోని అమ్మ గొప్పకే, కొంపలు పొగేసి కన్నవే, ఎవరివో
కానీ నైట్ వ్యూ అయితే గమ్మత్ అనిపిస్తుంది, మంచిగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, అట్లుంటుంది.